కాబట్టి ఇప్పుడు ప్రియులారా, మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో మన దగ్గరికి వద్దాం. మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రపంచంలో ఎక్కువ మంది క్రీస్తును అంగీకరించాము, మేము క్రీస్తు వారము, మేము క్రైస్తవులము అని చెప్పుకుంటున్నటువంటి వారు ప్రస్తుత కాలంలో మరి ఏం జరిగిస్తున్నారు, ఏం చేస్తున్నారు ఒక్కసారి మనం ఆలోచించండి. ఏం చేస్తున్నారు? ఉపవాసాలు, 40 దినాలు ఉపవాసాలు ఉంటున్నారు. ఆ తర్వాత ఈ ఉపవాసాలు ఉన్న క్రమంలో యేసుని గురించి రోధిస్తున్నారు, విచారిస్తున్నారు, దుఃఖిస్తున్నారు, బాధపడుతున్నారు, చింతిస్తున్నారు. యేసుక్రీస్తుని అయ్యో 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 అనేసి రొమ్ములు కొట్టుకుంటా ఏడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. చాలామంది ఈ ఉపవాస కార్యక్రమాలు అనుసరిస్తూ ఉన్నారు. ముఖ్యంగా యేసుని గురించి విచారిస్తూ ఉన్నారు, దుఃఖిస్తూ ఉన్నారు. దీని గురించి మనం కొంతవరకు నేర్చుకుందాం. నేటి క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము యేసుని గురించి విచారించాలా, దుఃఖించాలా, లేకపోతే ఏడవాలా? ఏంటి? ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది ఉపవాసాలు ఉంటా, ప్రార్థనలు చేస్తా, అయ్యో నా కోసం అలా అయిపోయావు, అయ్యో నా కోసం ఇలా అయిపోయావు, ఓ నీ చేతుల్లో అవి కొట్టేశారు, ఇవి కొట్టేశారు అనేసి ఏడుస్తూ ఉన్నారు, విచారిస్తూ ఉన్నారు, దుఃఖిస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో యేసు నీకు ఎలా కనపడుతున్నాడు? యేసు నీకు ఎలా కనపడుతున్నాడు? సెలువులో ఉన్నటువంటి యేసును చూస్తూ ఉన్నావా? లేకపోతే భక్తుల్లో ఉండి తిరిగి లేచి 3 లోకాల్లో అధికారం కలిగి దేవుని కుడిపార్శ్వాన ఉన్నటువంటి యేసును చూస్తున్నావా? నీ కళ్ళకి యేసు ఎలా కనపడుతున్నాడు? యేసు బలహీనుడిగా కనపడుతున్నాడా? యేసు బలవంతుడిగా కనపడుతున్నాడా? ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం, ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం మనకు ఉంది. ప్రియులారా, ఒకసారి మనం పరిశీలన చేసుకుంటే యేసుక్రీస్తు సిలువ వేయబడినటువంటి ఆ పరిస్థితుల్లో గొప్ప జన సమూహము ఆయన్ను గురించి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచు చాలామంది స్త్రీలు ఆయన్ను వెంబడించిరి. యేసు వారి వైపు తిరిగి ఏమంటున్నాడు? యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడువుడి అంటాడు. యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకండి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడవండి. ఎప్పుడు చెప్పిన మాట అండి ఇది? యేసుక్రీస్తు సిలువలో బాధపడుతున్నటువంటి పరిస్థితుల్లో రొమ్ము కొట్టుకుంటున్నారు. వారు రొమ్ము కొట్టుకుని దుఃఖించుతూ చాలామంది స్త్రీలు ఆయన శ్రమ పడుతున్నటువంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తుని గురించి వీళ్ళు రొమ్ము కొట్టుకుని కొట్టుకుంటూ దుఃఖించుతూ చాలామంది స్త్రీలు ఆయన్ని వెంబడించారు. ఇది సిలువ వేయబడినప్పుడు కాదు, ఆయన్ని తీసుకువెళ్తున్నప్పుడు, సిలువ వేస్తానికి తీసుకువెళ్తున్నప్పుడు చాలామంది స్త్రీలు ఏం చేశారు? వెంబడించారంట. ఏం చేస్తున్నారు వెంబడించి? ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు వీళ్ళు. రొమ్ము కొట్టుకుంటూ దుఃఖించుతూ చాలామంది స్త్రీలు ఆయన్ని వెంబడించారు. అయితే యేసు వారి వైపు చూశాడు. ఏమంటున్నాడు? యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తము మీ పిల్లల కోసం ఏడవండి. ఎవరి కోసం ఏడవాలి? నా కోసం ఏడవాలా? మీకోసం ఏడవాలా? నా కోసం వచ్చానా? మీకోసం వచ్చానా? నేను ఎవరి కోసం వచ్చాను ఈ లోకానికి? ఒక్కసారి ఆలోచించండి. ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవాన్ని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవితకాలమంతా కూడా మరణ భయం చేత దాస్యమునకు లోబడి ఉన్న వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసముల్లో పాలివాడు అయ్యాడు. ఎబ్రీ పత్రిక 2:14-15 వచనాలు. జీవిత కాలమంతా మరణ భయం చేత దాస్యానికి లోబడి ఉన్న వారిని విమోచించడానికి ఆయన కూడా రక్త మాంసంలో పాలివాడాడు. ఎవరి కోసం వచ్చాడు? ఎవరి కోసం శ్రమ పడుతున్నాడు? ఎవరి కోసం అప్పగించబడుతున్నాడు? ఒక్కసారి ఆలోచించండి. మన కోసమా, ఆయన కోసమా? ఒకసారి ఆలోచిస్తే
ఆయన శ్రమ పడుతున్నటువంటి ఆ కాలంలోనే యేసుక్రీస్తు ఏమంటుందంటే నా కోసం ఏడవద్దు, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అంటున్నాడు. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఎవరి కోసం ఏడుస్తున్నాం, మనం ఎవరి కోసం ఏడుస్తున్నాం, మనం ఎవరి కోసం చింతిస్తున్నాం, మనం ఎవరి కోసం విచారిస్తున్నాం అయితే ఒక్కసారి ఆలోచించండి. మరి ఇప్పుడున్న కాలం ఏంటి, ఇప్పుడున్న కాలం ఏంటి? మనం ఏ కాలంలో ఉన్నాం? యేసుక్రీస్తు శ్రమ పడుతున్నటువంటి కాలంలో ఉన్నామా? లేకపోతే యేసుక్రీస్తు శరీరాన్ని బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి తిరిగి లేచిన తర్వాత దేవుని కుమారుడిగా ప్రభావంగా నిరూపించుకున్న కాలంలో ఉన్నామా? మనం ఏ కాలంలో ఉన్నాం ఇప్పుడు? ఒకసారి ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. యేసుక్రీస్తుని శరీరధారిగా మాత్రమే మనం గుర్తించే కాలంలో ఉన్నామా, లేక ఆయన మృతుల్లో నుండి తిరిగి లేచడం ద్వారా దేవుని కుమారుడిగా నిరూపించుకున్నటువంటి కాలంలో ఉన్నామా? ఒకసారి మనం పరిశీలన చేయవలసినటువంటి అవసరం ఉంది. రోమపత్రికలో 1వ అధ్యాయం 2-7 వచనాల్లో అక్కడ రాయబడిన మాట మనం మధ్యలోంచి చూసుకుంటే, యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుద్ధానుడైనందున దేవుని కుమారుడుగాను ప్రభావంతో నిరూపింపబడ్డాడు. యేసుక్రీస్తు నిరూపింపబడ్డాడు. ఎలా? దేవుని కుమారుడుగా. యేసుక్రీస్తు మృతుల్లో నుండి లేచాడా? మృతుల్లో నుండి లేచాడు. మృతుల్లో నుండి తిరిగి లేచిన యేసుక్రీస్తు ఎవరు కుమారుడిగా నిరూపించుకున్నాడు? దేవుని కుమారుడిగా నిరూపించుకున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తుని దావీదు సంతానంగా గుర్తించాలా, మరీ కుమారుడిగా గుర్తించాలా, లేకపోతే మృతుల్లోని తిరిగి లేవటం మూలన పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడిగా నిరూపించబడిన కాలంలో ఉన్నామా? ఏ కాలంలో మనం గుర్తించాలి? దేవుని కుమారుడని గుర్తించాలా? ఒక్కసారి మనం పరిశీలన చేయవలసినటువంటి అవసరం ఉంది. మరి ఇప్పటికీ కూడా ఆయన దావీదు కుమారుడని మరీ కుమారుడని శరీరాన్ని బట్టి మనం ఆలోచిస్తున్నాం. ఆయన సెలువులో ఆయన శ్రమ పడేటటువంటి పరిస్థితిని, సెలువు వేయబడినటువంటి పరిస్థితిని అంతవరకే మనం ఆయన గురించి గుర్తిస్తున్నాం. కానీ అసలు యేసుక్రీస్తు మృతుల్లో నుండి తిరిగి లేచిన తర్వాత దేవుని కుమారుడిగా ప్రభావంగా నిరూపించబడి మరి పరలోకానికి వెళ్ళి మరి ఆయన కలిగి ఉన్న మహిమ ఏంటి అనేది మనం గుర్తించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నామని మనం చెప్పక తప్పదు. ఎందుకంటే మన పరిస్థితి అలా ఉంది. అయితే మొదటి శతాబ్ద కాలంలోనే అపోస్తలుడైన పౌలు చెప్తా ఉన్నాడు, మేము శరీరరీతిగా ఎవరినైనాను ఎరిగి ఉన్నాను, ఇక మీదట మేము ఎరిగి ఉన్నాను. కావున 2 కొరింథీ 5వ అధ్యాయం 16వ వచనంలో పౌలు చెప్తున్నాడు, కావున ఇక మీదట మేము శరీరరీతిగా ఎవరినైనాను ఎరిగి ఉండినను, ఎవరినైనాను ఎరగము. శరీరరీతిగా ఎవరిని ఎరగం. మేము క్రీస్తును శరీరరీతిగా ఎరిగి ఉండినను, ఇక మీదట ఆయన అలాగూ ఎరగము. క్రీస్తును శరీరరీతిగా ఎరిగే ఉన్నాం, కానీ ఇక మీదట ఆయన ఎరగం. మరి ఎలా ఎరుగుతారు? యేసుక్రీస్తుని మృతుల్లోని తిరిగి లేచిన తర్వాత దేవుని కుమారుడిగా ప్రభావాన్ని బట్టి దేవుని కుమారుడిగా నిరూపించబడ్డాడు. కాబట్టి ప్రియులారా ఒకసారి ఆలోచించండి. యేసుక్రీస్తు గురించి మనం పరిశీలన చేస్తే, యేసుక్రీస్తు ఇప్పుడు సెలవులో ఉన్నాడా? యేసుక్రీస్తు ఇప్పుడు ఆయన శ్రమ పడుతున్నాడా? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు? ఆయన ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు? ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు దేవుడు మన కోసం ఏం చేస్తున్నాడంట? దేవుడు మిమ్మును గురించి చింతిస్తున్నాడు కనుక మీ చింత ఏమవుతూ ఆయన మీద. మనమేమో క్రీస్తుని గురించి చింతిస్తూ, విచారిస్తూ, దుఃఖిస్తూ, ఏడుస్తూ, రొమ్ములు చెప్పుకునే పరిస్థితి. కానీ ఆ కాలంలోనే క్రీస్తు అంటున్నాడు, నా గురించి ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అన్నాడు. మళ్ళీ దేవుడు ఎవరి కోసం చింతిస్తున్నాడంట? ఆయన మిమ్మును గురించి 1 పేతురు 5:7 ఆయన మిమ్మును గురించి చింతించుతున్నాడు, మీ చింత యావత్తు ఆయన మీద వేయండి అనేసి చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. ప్రియులారా ఒకసారి ఆలోచించండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఏం చేస్తున్నాం? మనం ఎవరి కోసం ఏడుస్తున్నాం? యేసుక్రీస్తు
ఇంకా బలహీనుడిగానే మనం చూస్తున్నామా, లేకపోతే ఆయన్ని మహామహిమలో చూస్తున్నామా? ఒకసారి మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పుడు మన పరిస్థితి కూడా ఎలా ఉంది? అసలు యేసుక్రీస్తు ఎలాంటి ఆయన ఎవరి కోసం అప్పగించబడ్డాడు? మన కోసము తను తాను అప్పగించబడ్డాడు. అంతేగాని ఆయన బలహీనుడు అవడం వలన, లేకపోతే ఆయనకి ఎవరో సహాయం చేయలేకపోవటం వలన ఆయన అప్పగించబడినటువంటి పరిస్థితి కాదు. మన కోసమే అప్పగించబడ్డాడు. మన కోసమే అప్పగించబడిన ఆయన మృతుల్లోని తిరిగి లేచిన తర్వాత ఆయన కలిగి ఉన్న మహిమ ఏంటి? ఇది గుర్తించలేకపోతున్నారు. ఇది లోపము. ఈరోజు క్రైస్తవుల్లో ఉన్నటువంటి గొప్ప లోపం ఏంటంటే, అసలు ఆయన ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు, ఇప్పుడున్న పరిస్థితుల్లో మృతుల్లోని తిరిగి లేచిన తర్వాత ఆయన ఎలాంటి మహిమలో ఉన్నాడు అనేది గుర్తించలేకపోతున్నారు. ఒకవేళ అలాంటి పరిస్థితి, అలాంటి మహిమ, క్రీస్తు కలిగి ఉన్న మహిమ, ఈరోజు క్రీస్తు కలిగి ఉన్న మహిమ వాళ్ళు గుర్తించగలిగితే క్రీస్తుని గురించి ఏడవరు, చింతించరు, విచారించరు, దుఃఖించరు. ఏం చేస్తారు? ఆయన కలిగి ఉన్న మహిమను బట్టి, ఆయన మన జీవితాల్లో చేస్తున్నటువంటి ఆ కృపలను బట్టి ఆయన్ని స్తుతిస్తారు, ఆయన్ని ఘనపరుస్తారు. ఒకసారి మనం పరిశీలన చేద్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 28వ వచనంలో యేసుక్రీస్తు చెప్తా ఉన్నాడండి. ఏం చెప్తా ఉన్నాడు? అయితే యేసు వారి యొద్దకు వచ్చి ఏమంటున్నాడు? వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. చూడండి, మృతుల్లో ఉండి తిరిగి లేచిన యేసుక్రీస్తు ఎవరు? దేవుని కుమారుడిగా నిరూపించబడ్డాడు. దేవుని కుమారుడిగా నిరూపించబడినటువంటి యేసుక్రీస్తు తన గురించి ఏం చెప్తున్నాడు? ఇప్పుడు నాకు పరలోకమందు భూమి మీద సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది అనేసి యేసుక్రీస్తు. అంటే యేసుక్రీస్తు సర్వాధికారం ఇవ్వబడి ఉందని నువ్వు ఏడుస్తున్నావా? దేనికి ఏడుస్తున్నావు నువ్వు? అయ్యో ఆయన సర్వాధికారం పొందుకున్నాడు అయ్యో అని ఏడుస్తున్నావా? దేనికోసం ఏడవాలి? ఈరోజు యేసుక్రీస్తు సెలవులో శ్రమ పడుతున్నాడా? సెలవులో బలయ్యాడా? ఎలాంటి పరిస్థితుల్లో సెలవులో ఉన్నాడా? ఎందుకు ఏడుస్తున్నావు ఈరోజు? ఆయన ఎలాంటి మహిమలో ఉన్నాడు? నాకు భూమి మీద పరలోకమందు సర్వాధికారం ఇవ్వబడింది. ఆయన భూమి మీద పరలోకమందు సర్వాధికారం కలిగి ఉన్నాడని నువ్వు ఏడుస్తున్నావా? దేనికి ఏడుస్తున్నావు? ఎవరు ఏడిపిస్తున్నారు? నేను సాతాను ఏడిపిస్తున్నాడా? లేకపోతే ఏంటి అసలు నీ పరిస్థితి ఏంటి? ఒకసారి నువ్వు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మరి ముఖ్యంగా ఆయన పరలోకానికి వెళ్ళి దూతల మీదనో, అధికారుల మీదనో, శక్తుల మీదనో అధికారము పొందిన వాడే దేవుని కుడిపార్శ్వాన కూర్చున్నాడు అనే మరి 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 22వ వచనంలో రాయబడి ఉంది. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 22వ వచనంలో ఆయన పరలోకానికి వెళ్ళి దూతల మీదను, అధికారుల మీదను, శక్తుల మీదను అధికారము పొందిన వాడే దేవుని కుడిపార్శ్వాన కూర్చున్నాడు అనేసి అక్కడ రాయబడి ఉంది. అంటే మరి ఆయన దూతల మీద, అధికారుల మీద, శక్తుల మీద మరి అధికారం కలిగినందుకు నువ్వు ఏడుస్తున్నావా? ఆయన్ని కనపట్టలేదా? బైబిల్లో చదవట్లేదా మీరు? క్రీస్తు కలిగి ఉన్న మహిమ ఏంటో తెలవట్లేదా మీకు? ఎందుకు ఏడుస్తున్నారు? ఏమండి, ఒకసారి ఆలోచన. యేసుక్రీస్తు నేను శ్రమ పడుతున్నాను కాబట్టి నా శ్రమల దినాలను మీరు 40 దినాలు ఆచరించండి అనేది యేసుక్రీస్తు ఎక్కడని చెప్పాడా? ఎక్కడని చెప్పాడా? ఎక్కడ చెప్పలేదు. శ్రమ పడుతున్న ఆ పరిస్థితుల్లో నా కోసం ఏడవద్దన్నాడు. మరి అపోస్తలులు ఎక్కడైనా చెప్పారా యేసుక్రీస్తు శ్రమల దినాలని 40 దినాలు ఆచరించాలి, మనం ఆయన కోసం ఏడవాలి, ఆయన కోసం దుఃఖించాలి, విచారించాలి అని అపోస్తలులు ఎక్కడైనా చెప్పారా? చెప్పలేదు. వాళ్ళు ఏమైనా చేశారా? వాళ్ళు చేయలేదు. బైబిల్లో ఎక్కడైనా ఉందా? లేదు. బైబిల్ చెప్పండి, దేవుడు చెప్పండి, యేసుక్రీస్తు చెప్పండి, అపోస్తలులు చెప్పండి, అపోస్తలులు చేయండి. మనతో చేపించేవాడు ఎవడు? సాతాను, అపవాది. ఇలాంటి భయంకర పరిస్థితుల్లో మనం ఉంచుతున్నాడు. ఆసక్తి ఉంది, కానీ మన ఆసక్తి దేవుని జ్ఞానానుసారంగా ఉండకూడదు. ఇది సాతాను యొక్క టెక్నిక్. ఒకసారి ఆలోచించండి ప్రియులరా. యేసుక్రీస్తు మృతుల్లోని తిరిగి లేచిన తర్వాత ఆయన నీకు ఎలా కనపడాలి? ఆయన ఇంకా సెలవులోనే కనపడుతున్నాడా? ఇంకా శ్రమ పొందుతున్న క్రీస్తునే చూస్తున్నావా? లేకపోతే ఏ క్రీస్తును చూస్తున్నావు? అవును ప్రియులరా,
మరి క్రీస్తు మహిమను కనపడుతూ సువార్త ప్రకాశము అవిశ్వాసులైన మనోనేత్రాలకి గుడ్డితనం కలిగజేశాడు. అవిశ్వాసులైన మనోనేత్రాలకి 2 కొరింథీ 4:4 క్రీస్తు మహిమను గూర్చి సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండినట్లు అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకి గుడ్డు. ఈ యుగ సంబంధమైన దేవత దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండినట్లు ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకి గుడ్డితనము కలిగేసింది. మరి ఏం కావాలి? మనోనేత్రాలు వెలిగించబడాలి. మీ మనోనేత్రములు వెలిగించబడినందున అంటున్నాడు ఎఫెసీ పత్రికలో 1:17. మీ మనోనేత్రములు వెలిగించబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలననైన నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన శ్వాసం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అనేసి ఇట్లా రాయబడి ఉంది. మనోనేత్రాలు వెలిగించబడాలి. మనోనేత్రాలు ఎక్కడ వెలిగించబడతాయి? బాప్తిజంలో వెలిగించబడతాయి. తీసుకున్న బాప్తిజం కరెక్ట్ కాకపోతే మనోనేత్రాలు వెలిగించబడవు. ఆత్మ మూలంగా జన్మించాం కాబట్టి ప్రియులరా, యేసు ఎలా కనపడుతున్నాడు ఒకసారి మనం ఆలోచించండి. యేసుక్రీస్తును దేవుడు ఆయన బలాతిశయమ చేత క్రీస్తును మృతుల్లో ఉండి లేపి సమస్త ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటే ఆయన అత్యధికంగా హెచ్చించి తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకుని ఉన్నాడు. ఎఫెసీ పత్రిక 1:22 ఎఫెసీ పత్రికలో 1:22 ఆయన బలాతిశయము చేత క్రీస్తుని మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, ప్రభుత్వము కంటేను ఈ యుగమునందు మాత్రమే గాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామం కంటే ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకుని ఉన్నాడు. ఇప్పుడు నీకు క్రీస్తు ఎలా కనపడాలి? క్రైస్తవుడా, నీకు క్రీస్తు ఎలా కనపడాలి? అసలు లేఖనాలను చదువుతున్నావా? లేఖనాల వల్ల ఎలాంటి ఆదరణను పొందుతున్నావు? ఒక్కసారి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా మనం పరిశీలన చేస్తే యేసుక్రీస్తు ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు, ఆయన తత్వం యొక్క మూర్తిమంతము. ఎబ్రీ పత్రిక 1:3-4 ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు, ఆయన తత్వం యొక్క మూర్తిమంతము నుండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుతూ పాపముల విషయంలో తానే శుద్ధీకరణ చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందెను అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహాబహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. అంటే ఆయన ఉన్నత లోకమందు మహాబహుడగు దేవుని కుడి పార్శ్వాన్ని కూర్చుంటం వల్ల నువ్వు ఏడుస్తున్నావా? కూర్చోకూడదా? ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు విచారిస్తున్నావు? ఏంటిది సినిమానా? సంవత్సరానికి ఒకసారి రీల్ తిప్పుతారా? సంవత్సరానికి 3 గంటలకు ఒకసారి రీల్ తిప్పుతాడు. మళ్ళీ మొదటిదే మళ్ళీ వస్తూ ఉంటుంది. వీళ్ళు సంవత్సరానికి ఒకసారి రీల్ తిప్పుతూ ఉంటారు. మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ మధ్యలో ఏడవరు. మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ ఏడుస్తారు. అదే రోజు ఏడుస్తారు. అదే 40 దినాలు ఉపవాసం ఉంటారు. చూడండి ఎంత భయంకర భ్రష్టత్వంలో ఈరోజు క్రైస్తవుల్ని అపవాదం ఉంచుతున్నాడు. ఒకసారి దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నాడు, క్రీస్తు మీద తిరుగుబాటు చేస్తున్నాడు, పరిశుద్ధాత్మ మీద తిరుగుబాటు చేస్తున్నాడు. బైబిల్ చెప్పండి, క్రీస్తు చెప్పండి, అపోస్తులు చెప్పండి, అపోస్తులు చేయింది మనతో చేపిస్తూ ఉన్నాడంటే ఎవరి కోసం? ఏంటి అసలు ఈ భయంకరమైనటువంటి భ్రష్టత్వంలో ఈరోజు ఉంచాడు. ఎబ్రీ పత్రిక 2:9 దేవుని కృపను బట్టి ఆయన ప్రతి మనిషిని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెం తక్కువ వాడిగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములు కిరీటము ధరించిన వానిగా ఆయన్ను చూస్తున్నాము. నీకు కనపడతలేదా? మహిమా ప్రభావములు ధరించిన వానిగా ఆయన్ను చూస్తున్నాను అంటున్నాడు. అవును ప్రియులారా, ఎలాంటి పరిస్థితుల్లో, ఎలాంటి స్థితిలో మనం ఉన్నాం ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఎవరి కోసం చింతిస్తున్నాం, ఎవరి కోసం విచారిస్తున్నాం, ఎవరి కోసం దుఃఖిస్తున్నాం, ఒక్కసారి మన గురించి మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం మనకుంది. చూడండి, దేవుని కృపను బట్టి ఆయన ప్రతి మనిషిని కొరకు
మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెం తక్కువ వానిగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమ ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయన్నే చూస్తున్నాం. మహిమ ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా. చూడండి ఎంత మహిమ కలిగి ఉన్నాడు యేసుక్రీస్తు. ఇప్పుడు దూతల మీద, అధికారుల మీద, శక్తుల మీద, ప్రభుత్వాల మీద, ప్రధానుల మీద అధికారము కలవాడే దేవుని కుడిపాశాన్ని కూర్చుంటే, ఆ దేవుని కుడిపాశాన్ని కూర్చున్న యేసు నీకు కనపట్టలేదా? నీకు ఇంకా సెలవులో శ్రమపడుతున్న యేసు, సెలవులో మృతి పొందిన యేసే, శ్రమపడుతున్న యేసే నీకు కనపడుతున్నాడా? ఇంకా మనోనేత్రాలు వెలిగించబడలేదా? ఆయన మహిమను మీరు చూడలేదా? చూస్తున్నారా? చూస్తే ఏం చేయాలి? ఒక్కసారి ఆలోచించండి. ఏం చేయాలి మనం? ఏంటి అసలు మనం చేసే పనులు ఏంటి? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం? ఇప్పుడు యేసుక్రీస్తుని గురించి మన అవగాహన ఏంటి? అసలు యేసుక్రీస్తుని గురించి ఎరుగుటియే నిత్య జీవము అనేసి లేఖనాల్లో రాయబడింది. అద్వితీయ సత్య దేవుడు అయిన నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటియే నిత్య జీవము. క్రీస్తుని గురించి మనకు తెలవకపోతే, క్రీస్తు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆయన ఎలాంటి మహిమ కలిగి ఉన్నాడో మనం గుర్తించలేకపోతే, ఒకసారి ఆలోచించండి. అసలు మనము క్రీస్తు వారిగా ఎలా ఉంటాం? మనం క్రీస్తుని ధరించుకున్న వారం అంటాడు. యేసుక్రీస్తులోనికి బాప్తిజం పొందిన మనము క్రీస్తును ధరించుకొని ఉన్నామంటాడు. క్రీస్తును ధరించుకొని క్రీస్తును పోలి నడుచుకోవలసినటువంటి మనము ఆ క్రీస్తు ఎక్కడున్నాడు, ఏ మహిమలో ఉన్నాడు మరి మనం గుర్తించుద్దాం. ఈ రోజుకి కూడా 2000 సంవత్సరాలు దాటిపోయినా కూడా ఈ రోజుకు కూడా ఆ క్రీస్తును గురించిన మహిమ నువ్వు గుర్తించలేకపోతున్నావు అంటే ఒకసారి ఆలోచించండి. ఆయన మృతుల్లోని తిరిగి లేవగానే చెప్పాడు, ఇప్పుడు నాకు పరలోకం ముందు భూమి మీద సర్వాధికారం వేయబడి ఉందంటాడు. అలాగే మనం పరిశీలన చేస్తే ప్రియులరా, మరి ఫిలిప్పీ ఈ పత్రికలో 2వ అధ్యాయంలో మనం చూసుకున్నప్పుడు, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము ఇక్కడ 9వ వచనం నుండి 11వ వచనం వరకు మనం చదువుకుంటే, అందుచేత పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలును యేసు నామమును వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామము ఆయనకు అనుగ్రహించును. చూడండి ఎంత మహిమలో దేవుడు క్రీస్తును కూర్చోబెడితే నువ్వు ఎంత బలహీనుడిగా ఆయన్ని చూస్తూ ఉన్నావు. ఒకసారి ఆలోచించేయండి ప్రియులారా, ఒకసారి ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఉన్నావు, ఎలాంటి భ్రష్టత్వంలోనూ ఉన్నావు. ఈ రోజు నువ్వు క్రీస్తుని గురించి ఏడుస్తూ, రొమ్ము కొట్టుకుంటూ, దుఃఖిస్తూ, విచారిస్తూ ఈ రోజుకి కూడా నువ్వు ఉన్నావుంటే నువ్వు క్రైస్తవుడు ఎలా అవుతావు? క్రీస్తు మహిమనే చూడలేనటువంటి నువ్వు క్రైస్తవుడు ఎలా అవుతావు అనే బైబిల్ ప్రశ్నిస్తుంది. యేసుక్రీస్తుని గురించి చూడండి. అందుచేత ఆయన పరలోకమందున్నవే కానీ, భూమి మీద ఉన్నవే కానీ, భూమి క్రింద ఉన్నవే కానీ ప్రతి వాని మోకాలు యేసు నామమును వంగినట్లును, ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకున్నట్లును ఆయనను అధికముగా హెచ్చించి తన కుడి పార్శ్వాన కూర్చోబెట్టుకున్న యేసు నీకు ఎలా కనపడుతున్నాడు? సూటి ప్రశ్న వేస్తున్న ప్రియ సహోదరుల, ఎవరైతే క్రీస్తును గురించి రోధిస్తూ, విచారిస్తూ, దుఃఖిస్తూ, క్రీస్తు కోసం ఉపవాసాలు ఉండి మరి బలహీన పడిపోతున్నటువంటి క్రైస్తవుల గురించి సూటి ప్రశ్న బైబిల్ వేస్తుంది. ఎవరి కోసం నువ్వు చేసేది? మహిమలో ఉన్న యేసుని గురించి నువ్వు చింతిస్తున్నావా, విచారిస్తున్నావా, దుఃఖిస్తున్నావా? ఆయన మహిమలో ఉంటే నీకు ఇష్టం లేదా? ఒకసారి ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం మనకి ఉన్నది. యేసుక్రీస్తుని గురించి అంటాడు, ఆ రోజే చెప్పాడు. అపోస్తలుడైన పౌలు అపోస్తలుడైన పేతురు ఆ రోజే చెప్పాడు, మీరు సిలువ వేసిన యేసును దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను. ఇది ఇశ్రాయేలీల వంశమంతా రూఢిగా తెలుసుకోవాలి, మామూలు కాదు.
మీరు ఏడుస్తున్నారు, దుఃఖిస్తున్నారు, చింతిస్తున్నారే, ఆయన్నే ప్రభువుగాను క్రీస్తుగా నియమించారు. మీ ఇశ్రాయేలీల వంశమంతా రూఢిగా తెలుసుకోవాలి. అపోస్తుల గారు 2:36 వచనంలో, అపోస్తుల కార్యము 2:36 వచనంలో అక్కడ మీరు సిలువ వేసిన యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించును. ఇది ఇశ్రాయేలీల వంశమంతా రూఢిగా తెలుసుకోవాలి. అపోస్తుల కార్యం 5:31 వచనంలో కూడా అపోస్తులైన పేతురు చెప్తున్నటువంటి పరిస్థితి, ఇశ్రాయేలీలకు మారు మనసు పాప క్షమాపణ దయచేయుటకు దేవుడు ఆయన్ను అధిపతిగాను రక్షకుడిగాను తన దక్షిణహస్త బలం చేత హెచ్చించి ఉన్నాడు. అలా హెచ్చించబడినటువంటి ఆయన కోసం, ఆయన హెచ్చించబడితే ఆయన హెచ్చించబడిపోయాము అయ్యో అనేసి ఆయన కోసం ఏడుస్తున్నావా? ఎవరి కోసం ఏడుస్తున్నారు? ఎందుకోసం ఏడవాలి? యేసుక్రీస్తు ఏం చెప్పాడు? యెరూషలేము కుమార్తెలారా, నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల నిమిత్తము ఏడవండి. మీకోసం మీరు మీరు మీ మీ బతుకులు మార్చుకోవాలి, మీ ఆలోచన మార్చుకోవాలి, మీ క్రియలు మార్చుకోవాలి. మీరు మారితేనే మీ పిల్లలు మారుతారు. కాబట్టి మీకోసం, మీ పిల్లల కోసం మీరు ఏడవండి అని చెప్తే ఈ రోజుకి కూడా ఆయన మహామహిమలో ఉండి ఆయన మృతుల్లోని తిరిగి లేచినటువంటి దేవుని కుమారుడిగా నిరూపించబడిన కాలంలో ఉన్నాయి. శరీరాన్ని బట్టి ఆయన గుర్తించవలసినటువంటి అవసరం లేని కాలంలో ఉండి ఆయన దేవుని కుడిపార్శ్వాన కూర్చుండి 3 లోకాల అధికారం కలిగిన వాడుగా ఉన్నటువంటి ఆయన కోసం నువ్వేడుస్తున్నావంటే ఆయన మహిమలో ఉన్నట్టు నీకు ఇష్టం లేదా? లేకపోతే నీకు ఇంకా ఆత్మనేత్రాలు తెరవలేదా? ఒక్కసారాలో ఇంకా మనోనేత్రాలు తెరవబడలేదు. గుడ్డితనం కలిగజేసాడు సాతాను. ఇంకా సాతాను బందీల్లోనే ఉన్నటువంటి పరిస్థితి. నాకు చాలా ఆసక్తి ఉంది, లేదని చెప్పు. పౌలు కూడా అదే చెప్తున్నాడు, సహోదరులారా, ఇశ్రాయేలీయుల రక్షణ పొందవల్లనే నా హృదయాభిలాషయు వారి విషయమైన దేవునికి చేయు ప్రార్థనే ఉన్నది. వారు దేవుని యందు ఆసక్తి గలవారని నేను వారి గురించి సాక్ష్యం ఇస్తున్నాను. అయినా వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఈరోజు కూడా నేను కూడా సాక్ష్యం ఇస్తున్నా. క్రైస్తవులు అనబడే వాళ్ళు అనేక మంది ఉన్నారు, వారికి ఉన్న ఆసక్తి చాలా మామూలు కాదు. ఈరోజు ప్రియులారా ఒకసారి ఆలోచించండి. నేను వస్తుంటే చాలా సంఘాల్లో బయట కూడా రోడ్ల మీద టెంట్లు వేసేసారు. మరి రోజు అయిరే రోజు అంతమంది రారు అంటే ఆసక్తి ఉందా? చాలా ఆసక్తి ఉంది. అందుకనే టెంట్లు వేసేసారు, అది చేశారు, ఇది చేశారు, చాలా చేస్తున్నారు. అంటే ఆసక్తి లేదు అనేది కాదు, కానీ ఆసక్తి జ్ఞానానుసారమైనది. దేవుడు చెప్పండి, యేసు చెప్పండి, అపోస్తలులు చెప్పండి, అపోస్తలులు చేయండి, బైబిల్లో లేనిది సాతాను మనతో చేపిస్తున్నాడు. యేసుక్రీస్తు చెయ్యొద్దు అన్నాడు, మీరు ఏడవద్దు నా కోసం అన్నాడు. నా కోసం ఏడవద్దు అన్నాడు, కానీ నీకోసమే ఏడుపుతా. ఎవరు చెప్తున్నారు నీకు? దెయ్యం. అది పెద్ద దెయ్యం అయితే చిన్న దెయ్యాలి. అర్థమైందా? యేసుక్రీస్తు ఇప్పుడు మనుషుల సంగతులు ఆలోచించేవాడిని, దేవుని సంగతులు కాకుండా మనుషుల సంగతులు ఆలోచించేవాడిని ఏమన్నాడండి యేసుక్రీస్తు? సాతానా అన్నాడు. దేవుని జ్ఞానాన్ని, దేవుని వాక్యాన్ని, దేవుని సత్యాన్ని అనుసరించట్లేదు. వాళ్ళు స్వనీతిని స్థాపింపు కొంచెం దేవుని నీతికి లోబడట్లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రపంచంలో నేను క్రైస్తవునని చెప్పుకుంటున్నటువంటి 100 మందిలో 90 మంది ఇదే పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి ప్రియులారా ఒకసారి ఆలోచించండి. యేసుక్రీస్తు త్వరగా రాబోతున్నాడు. యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఏం జరుగుద్ది? దేవుని ఎరగని వారికి, ఈ సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన జరుగుద్ది. ఎలా తప్పించుకుంటావు? కాబట్టి ఇప్పుడే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. కాబట్టి ప్రతి ఒక్కరూ వాళ్ళు సత్యానికి లోబడాలి. నువ్వు ఏదో ఆచరిస్తున్నావు, అనుసరిస్తున్నావు, నేను అదే చేస్తాను అనేసి అనుకుంటే నీ ఇష్టం. ఎందుకంటే యేసుక్రీస్తు చెప్పాడు, నేను వచ్చి మీకు ప్రకటించకపోతే మీకు పాపము లేకపోవును, ఇప్పుడైతే మీ పాపానికి మిషలేదు. అలాగే అపోస్తలులు చెప్పారు, మీ నాశనానికి మీరే ఉత్తరవాదులు, నేను నిర్దోషిని అని అపోస్తలులు చెప్పినటువంటి పరిస్థితి. ఇప్పుడు కూడా మేము చెప్తున్నాం, బైబిల్ ఎలా ఉంది, బైబిల్ ఇదే చెప్తుంది,
అని చెప్తున్నాం. మేము నమ్మం, మేము లోపడం అంటే మీ ఇష్టం. మిమ్మల్ని ఎవరు బలవంతం చేయట్లేదు, మిమ్మల్ని ఎవరు లోబడమని చెప్పట్లేదు. బైబిల్ చెప్తుంది, బైబిల్ మాట వింటావా వినవా, ఇది నువ్వు తేల్చుకోవాల్సిన పరిస్థితి, నువ్వు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి, ఇది నీ మీదే ఉంది. కాబట్టి ప్రియులారా ఆలోచించండి. మీ ఎవరిని వ్యక్తిగతంగా కానీ సంఘపరంగా కానీ సంస్థపరంగా కానీ విమర్శించడానికి మేము ఇక్కడ లేము. బైబిల్ ఏం చెప్తుందో అది చెప్పడానికి మేము మధ్యకి వచ్చాం. అది చెప్పాలంటే సాతాను మనల్ని ఎలా మోసపరుస్తున్నాడు, మనని ఎలాంటి స్థితికి దేవుని మేము 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 క్రైస్తవులము అని చెప్పుకుంటూ, లేకపోతే మాకే పరలోకం మీకే పరలోకం, మీరు తప్ప ఎవరు పరలోకం వెళ్ళరు అని మనకి భ్రమ కల్పిస్తూ మనల్ని దేవునికి పనికిరాని భ్రష్టులుగా ఎలా సిద్ధపరిచాడు, ఈ సంగతి చెప్పడానికి మేము ముందుకు వచ్చాం. ఆలోచించండి, అర్థం చేసుకోండి, సత్యాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.